ఉత్తర రామాయణానికి సోషల్ టచ్ ఇచ్చి బాపు రమణలు రూపొందించిన చిత్రం ముత్యాల ముగ్గు. 50 ఏళ్ల క్రితం విడుదలైన ఆ సినిమా ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. ఆ చిత్రంలో హీరోగా నటించిన శ్రీధర్ విడుదలకు 3 రోజుల ముందు చెన్నైలోని ఫిలిం ఛాంబర్ థియేటర్లో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేసి చిత్ర పరిశ్రమలో ప్రముఖులు అందరినీ ఆహ్వానించారు. ఎన్టీఆర్ తన శ్రేయోభిలాషి కనుక ఆయన్ని కూడా పిలిచారు. సాయంత్రం 6 గంటలకు ప్రదర్శన ప్రారంభం కావాలి. అయితే దానికంటే ముందు ఒక చిత్రం సెన్సార్ జరుగుతోంది. దానివల్ల ముత్యాల ముగ్గు చిత్ర ప్రదర్శన ఆలస్యమైంది. శ్రీధర్కు కంగారు మొదలైంది. చెప్పిన సమయానికి 10 నిమిషాల ముందే వచ్చి ఆయన కూర్చున్నారు. మరింత ఆలస్యమైతే ఆయనకు ఆగ్రహం వస్తుంది. అందుకే మెల్లిగా ఆయన దగ్గరకు వెళ్ళి అసలు విషయం చెప్పారు శ్రీధర్. ఆయన విసుక్కుని వెళ్ళిపోతారని శ్రీధర్ అనుకున్నారు. పర్వాలేదు బ్రదర్, మనం వెయిట్ చేద్దాం అన్నారు ఎన్టీఆర్. అని ఊరుకోకుండా సినిమా చూడడానికి వస్తున్న వారిని స్వయంగా ఆహ్వానించి వారితో సరదాగా మాట్లాడుతూ కాలక్షేపం చేశారు ఎన్టీఆర్. గంటన్నర ఆలస్యంగా ముత్యాల ముగ్గు చిత్ర ప్రదర్శన మొదలైంది. చిత్రం పూర్తయిన తరువాత ఎన్టీఆర్ స్వయంగా సినిమా గురించి అందరి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. అందరూ వెళ్ళిపోయిన తరువాత శ్రీధర్ను అభినందించి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళాక దర్శకుడు బాపుకి ఫోన్ చేసి ముత్యాల ముగ్గు చిత్రం బాగుందని అభినందించారు. శ్రీధర్ సంగీతలపై చిత్రీకరించిన కొన్ని సన్నివేశాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించి మా పెళ్లి రోజులు గుర్తుకు వచ్చాయి అని బాపుకి చెప్పి నవ్వేశారు ఎన్టీఆర్.